పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మల్లా విష్ణు గారు చెప్పండి, మీకెందుకు రావట్లేదబ్బా ఈ ఆలోచనలు? ఆయన చూడండి కొత్త కొత్త ఆలోచనలు చేసేస్తారంట, పేదరికాన్ని నిర్మూలిస్తారంట. మరి మీకెందుకు రాలేదు? అయితే ముద్రగడ గారేమో ఇదన్నీ సొలు కబుర్లు నమ్మొద్దని అంటారు. మీరు నమ్ముతారా లేదా? సార్, అసత్యాల మీద, అబద్ధాల మీద, అవాస్తవాల మీద రాజకీయ పునాదులు ఏర్పరచుకున్న పార్టీ కాదు మాది. వాస్తవం ఇది చేయగలుగుతాము, ఇది చేయలేము అని ప్రజల ముందు అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పని అధికారాన్ని కూడా కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి 1-2 సార్లు. ఎందుకంటే మనం చూసాం క్లియర్గా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఎన్నికల్లో అధికారం కోసం 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయొచ్చన్నారు పూర్వం. ఇప్పుడేంటంటే 1000 అబద్దాలు ఆడి అధికారంలో రావడం అనేది ఒక కార్యక్రమం లాగా ఉంది. అలాగే వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయకుండా, వాటి ఊసే ఎత్తకుండా, వాటి గురించి మాట్లాడకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు, రకరకాల ఆలోచనలు, కొత్త కొత్త అబద్దాలు అన్ని అసెంబ్లీ వేదికగా బయట చెప్తా ఉన్నారు. రోసయ్య గారు ఏం చెప్పారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారో ఈ మధ్య మనం చూసాము. ఈయన గురించి, ఈయన పరిపాలన గురించి, ఈయన వ్యక్తిత్వం గురించి, ఈయన ఆలోచన గురించి. కాబట్టి ప్రజలు అమాయకులని అనుకుంటారు. ప్రజలకి ఏంటంటే ఏదో ఉన్నటువంటి ఇందాక మీరు అన్నట్టుగా బిల్డప్ ఎక్కువ ఇచ్చుకుని ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా, అభివృద్ధికి సంకేతంగా, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆయన బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ వాస్తవం అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పాడు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, ఈ ప్రభుత్వము కరెక్ట్ గా పరిపాలిస్తున్నామని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కి ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయమని చెప్పాలి. అంతే తప్ప నిన్న శాసనసభ వేదికగా పచ్చి అబద్దాలని మాట్లాడటం జరిగింది. అంటే ప్రతిపక్షము లేనప్పుడు ఇక అదే పనిగా ప్రతిరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంలో కానీ, బడ్జెట్ సందర్భంలో కానీ, లేకపోతే నిన్న మైక్ దొరికినప్పుడు కానీ ఈ అబద్దాలు మాట్లాడుతూ తల్లి గారి మీద, వారి సంబంధించినటువంటి అంశం మీద ఈయన పోస్టు పెట్టాడని చెప్పని పెద్దగా విషప్రచారం అన్నమాట. ఏంటంటే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల యొక్క ఆలోచనలు జగన్ గారి మీద చేయాలని క్రియేట్ చేసేటటువంటి ఒక సంస్కృతి. ఆ శాసనసభలో వారి భార్య గారి మీద ఏదేదో మాట్లాడేశారని కళ్ళమ్మలు నీళ్లు పెట్టుకుని ఏడ్చేసి సోషల్ మీడియాలో పెట్టి అదే ప్రచారం చేసి, అంటే ఏంటంటే మహిళలని ఆకట్టుకోవడం కోసం ఇలాంటి దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా అనేక వేదికల మీద మాట్లాడుతున్నారు. ఇవన్నీ గారు అదే టైంలో అంతకంటే నీచంగా, అంతకంటే ఘోరంగా తెలుగుదేశం పార్టీ వారు జగన్ గారి మీద, జగన్ గారి మిసెస్ మీద, జగన్ గారి కుటుంబ సభ్యుల మీద అంత నీచంగా ప్రచారం చేసినా మీరు అసెంబ్లీలో ప్రస్తావించలే, బయట కూడా ప్రస్తావించలే. ఎందుకు ఈ దరిద్రం వదిలేశారు? మరి ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? ఆయనేమో ఇప్పటికి కూడా అదే పాయింట్ చెప్తా ఉంటారు. ఇంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయటం, మొత్తం ఇష్యూస్ 12,000 కేసులు, 12,000 మంది నేరాలు జరిగితే ఆ విషయాలన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇప్పటికి కూడా ఇదే చెబుతుంటారు కదా. మరి ఇప్పుడు దాన్ని సక్సెస్ అనుకోవాలా, మీ ఫెయిల్యూర్ అనుకోవాలా? మీరు కూడా సానుభూతికి ఎందుకు చేసుకోలేకపోయారు? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా, వాస్తవంగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలన చేయాలి అని చెప్పని ఆలోచన చేసి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చినటువంటి కార్యక్రమం. ఇక్కడేంటి సూపర్ 6 అబద్దాలు, లేకపోతే ఈ రాష్ట్రంలో 80-90 మంది మహిళల మీద అత్యాచారాలు కానీ, హత్యా ప్రయత్నాలు కానీ, మర్డర్లు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలను ఇది కాదు అని చెప్పాలి. అంతే తప్ప దానికి సమాధానం చెప్పకుండా, లేకపోతే అబద్దాలు ప్రచారం చేసి అవాస్తవాలు తెర మీద తీసుకొచ్చి ప్రజల్ని తప్పుదావ పట్టించి ప్రజలకు ఏదో ఒక బ్రహ్మాండమైన ఇది జరుగుతుంది. ఉదాహరణకి నిన్న అప్పుల విషయం ఫస్ట్ మాట్లాడుకుందాం. అప్పులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత జరిగినాయి క్లారిటీగా చెప్పడం జరిగింది. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు? 9,000 కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు. కావాలంటే గుంజీలు తీస్తామని చెప్పని కూడా ఒక అబద్దం చెప్పేశారు. దాన్ని ప్రజలు నమ్మేటటువంటి కార్యక్రమం ఉంటుంది కదా. దాన్ని అలా ఒక రకమైనటువంటి ధోరణి క్రియేట్ చేస్తున్నారనమాట.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి డిఫరెన్స్ 5 లక్షల కోట్ల డిఫరెన్స్ ఉంది. అబద్ధం ఎవరిది అబద్ధం? బిరుదు రత్న అప్పుల రత్న అని చెప్పని ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉందని చెప్పని కూడా చెప్పారు కదా. అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు అప్పుడెంత వచ్చినాయి, ఇప్పుడు ఎంత వచ్చినాయి. అలాగే నీటి ఛార్జీలు పెంచారని, లేకపోతే దీనికి సంబంధించినటువంటి లోటు ఏ రకంగా లోటు ఏర్పడింది, ఆయన టైంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనే దాన్ని కూడా అబద్ధము. అలాగే ప్రతి సంవత్సరం 6 లక్షల కోట్లు రెవెన్యూ లోటు. అలాగే ప్రతిసారి కూడా 6 లక్షల కోట్లు నష్టపోతున్నాం ప్రతి సంవత్సరం కూడా. కరోనా సందర్భంలో కూడా రెవెన్యూస్ ఎలాగొచ్చినాయో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే చెత్త పన్ను, ఈరోజు నేను శాసనసభలో ఎమ్మెల్యేలందరూ కూడా అడిగారు, ఏమని చెత్త పేరుకుపోయింది నగరాల్లో, ఏం చేయాలి అని చెప్పని. ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసి నగరాల్లో చెత్తనంతా కూడా గత ప్రభుత్వము నగరానికి దూరంగా తీసుకుని వెళ్లి దాన్ని చేస్తా ఉంటే శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగేటటువంటి పరిస్థితికి దిగజారిపోయిందంటే, బెజవాడలో ట్రాక్టర్లు తిరుగుతున్నాయి సార్ రోడ్డు మీద, కుప్పలు చెత్త కుప్పలు ఉన్నాయి. పూర్వం చెత్త కుప్పల దగ్గరికి టైర్ బండ్లు వచ్చి ఆగితే ఎలా తీసుకెళ్తారో అలాంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఇట్లాగా నీటి పన్ను పెంచామని చెప్పి ఇలాగా ప్రతి విషయంలో కూడా ప్రజలకి తప్పుడు సంకేతాలు, అబద్దాలు, అపసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. మేము వాస్తవాలు చెప్తున్నప్పటికీ కూడా ఏంటంటే అబద్దమే రాజ్యం వెళ్తుందని చెప్పిన వాస్తవం ఈరోజు కనపడతాము. సోషల్ మీడియా సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద ఎంత భయంకరంగా గత 5 సంవత్సరాలు పెట్టారనంటే, 5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మొన్న విజయమ్మ గారు టైరు పంక్చర్ అయినటువంటి సందర్భం కానీ, లేకపోతే ఇంకా అనేక సందర్భాలలో అవాస్తవాలు ప్రచారం చేసి మొన్న ఆధారాలతో సహా ఏ సందర్భంలో ఎవరు ఎలాంటి పోస్ట్ పెట్టారు అని చెప్పని మొన్న డీజీపీ గారి దగ్గరికి వెళ్లి మేము మొత్తం అంతా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇలా జరుగుతుంది, మీరు వన్ సైడే చూస్తున్నారు, అవన్నీ కూడా ఫేక్ అకౌంట్తో మీ వాళ్ళు టీడీపీ సంబంధించిన వాళ్ళే కొంతమంది పెట్టారు, మా మీద కేసులు పెడుతున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు, చట్టాన్ని మీరు గౌరవించాలి, చట్ట ప్రకారం మీరు పరిపాలన చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవేమీ పట్టనట్టుగా ప్రతి వాక్యంలోనూ అబద్ధం ఉంటే ఎన్నెన్ని ఖండిస్తాము, ఎన్నెన్ని ఇచ్చేస్తాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే సూపర్ 6 ఒకటి ప్రాక్టికల్ గా చూశారు ఎన్నికల్లో. ఇందాక కన్నబాబు గారు మాట్లాడినట్టు మద్యం నేను వస్తే ఈ మద్యం మేలైనటువంటి మద్యం ఇస్తానన్నాడు. ఏం జరుగుతుంది? అవే బ్రాండ్లు, అవే వ్యవహారం, మొత్తం షాపులన్నీ కూడా ప్రభుత్వ దీని నుంచి తీసుకుపోయి ప్రైవేటు దాంట్లో చేయడము. మళ్ళీ ఆ పత్రికలే రాసినాయి, ప్రైవేటు దాంట్లో ఎమ్మెల్యేలు వాటాలు అడుగుతున్నారని, లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇలాగా ఇసుకలో చూడండి, టెండర్స్ వేసిన వాళ్ళు 30 నుంచి 120 లోపు మనం టన్ను బయటికి తీసుకురావడానికి ఖర్చు అవుతుందనంటే, ఈ రోజు అధికారికంగా ప్రతి చోట కూడా 30,000 రూపాయలు లారీ అవుతుంది, ట్రాక్టర్కి అదనంగా 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అని చెప్పని, దోచేస్తున్నారని చెప్పని, దోచేయడం జరుగుతుందని చెప్పని ఈరోజు ఆ పత్రికల్లోనే 2 పత్రికల్లోనూ వచ్చినాయి. దాన్ని ఎవరు అదుపు చేస్తారు? ఆయన వాళ్ల గురించి, ఎమ్మెల్యేల గురించి చెప్పి పదే చెప్పి దాన్ని దీంట్లోకి తీసుకురాలేపారు, క్రమశిక్షణగా ఉండమని చెప్పలేపారు. చెప్పలేకపోగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అబద్దాలు ప్రచారం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, నిన్న కన్నబాబు మాట్లాడినటువంటి మాటలు కానీ, అంబటి రాంబాబు గారు వాళ్ళ వైఫ్ విషయంలో మాట్లాడినటువంటి మాటలు కానీ, ఏదైనా ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడమని చెప్పాలి. అంతే తప్ప అబద్దాలు, మోసాలతో ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం నడుస్తుందండి. పోలీసు రాజ్యం యాక్టివిస్టులను పట్టుకెళ్లి కొట్టి, లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి కేసులు నమోదు చేసి ఎవరు మాట్లాడకుండా ఉండాలని చెప్పిన కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రజలు ఇప్పటికే అర్థమైంది. మేము కూడా రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మీరు చెప్పిన పాయింట్ బాగుందండి. ఓ పక్కేమో తన భార్యని ఇట్లా అన్నారు అట్లా అన్నారని ఆయనకు చెబుతారు. మరి అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ముందు కేసులు పెట్టాల్సి వస్తే ఆ బూతులు తిట్టినందుకు, వాళ్ళ నీళ్ళు తిట్టినందుకు మీ స్పీకర్ మీద, డిప్యూటీ స్పీకర్ మీద పెట్టాలన్నారు. వాటికి సమాధానం చెప్పరు, తమాషాగా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను విష్ణు గారు. మీరు ఇందాక చెత్త గురించి ప్రస్తావించారు కదా, నాకు ఒక మిత్రుడు చెప్పారు, ఊరి పేరు చెబితే తెలిసిపోతేమో, ఒక పెద్ద ఊళ్ళో డాక్టర్లని డబ్బులు అడిగారంట టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఇవ్వలేదంట. మొదట ఇవ్వకపోతే అక్కడ ఆసుపత్రి దగ్గర చెత్త ఎక్కువ పేరుకుంటుంది కదా, ఆ చెత్తను తీయొద్దని ఆదేశాలు ఇచ్చారట.
సో దాంతో వాళ్ళు భయపడిపోయి వెళ్ళి బేరం కుదుర్చుకోవాల్సి వచ్చిందంట. సో చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చు సంగతి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొందరు రుజువు చేస్తున్నారు అనుకోవాలి. రైట్.